సింగరేణిలో ప్రైవేట్ వ్యవస్థలతో బొగ్గు ఉత్పత్తి యత్నాలను విరమించుకోవాలని ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు బావుల మీద శ్రద్ధ చూపకుండా ప్రైవేట్ వ్యాపారాలపై అధిక శ్రద్ధ చూపుతోందని విమర్శించారు. సంస్థలో అవినీతి తారాస్థాయికి చేరుకుంటోందన్నారు. రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల రక్షణ కోసం ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఉంటుంది ఖచ్చితంగా. ముందు మీ సింగరేణికి ఏం చేస్తున్నా కోయిగూడెం ఇల్లందుది, భోపాలపల్లి ఓసి అన్ని ప్రైవేటీకరణ చేశారు. చేయటమే కాకుండా అప్పుడు కేంద్రం ఒక చట్టం చేసింది. ఇక నుంచి కొత్త మైన్ ఏదొచ్చినా కూడా కేంద్రం పర్మిషన్ ఉండే విధంగా ఒక చట్టం చేసింది. అందులో వీళ్ళందరూ కూడా అప్పుడు ఓట్లు వేశారు. మేము మా యూనియన్ గెలిచిన తర్వాత దానికి వ్యతిరేకంగా నిలబడమని వీళ్ళని కోరాం. ఉన్నట్టే ఉంటున్నారు. మరలా అంటే ఉండటం ఎట్లా, మా మైన్స్లో ప్రైవేట్ వాడిని అంగీకరించమని చెప్పాలి. చట్టం చేస్తే చేశారు, గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆనాడు కేంద్రం చట్టం చేసిందని పేరుతో మెత్తగా సరే రెండు అభిప్రాయాలు ఉన్నాయి. అట్లయితే కేంద్రం వాడు దగ్గర కూడా పెడుతున్నారు. ఇల్లందు కోయిగూడు లాంటిది అసలు ఏదీ లేదు. ఇవాళ త్రిశంకు స్వర్గంలో ఉన్నది. అసలు దీనికి బాధ్యులు అనేటువంటి వాళ్ళు ఎవరూ లేనటువంటి పరిస్థితి వచ్చింది. సిఎండి గారికి గత 2 నెలలుగా ఎక్స్టెన్షన్ రేపు అనుకుంటా చేశారు. డైరెక్టర్స్ కూడా మరి ఉన్న వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, కొత్త వాళ్ళకి. మేము యాజమాన్యం దృష్టి తీసుకొచ్చాం. మీరు క్వార్టర్లు కట్టిన దానికంటే తక్కువతోటి కార్మికులకి సొంత ఇల్లు అయితే మీరు స్థలం కనుక 200 గజాల స్థలం ఇచ్చి ఒక 20-25 లక్షల రూపాయలు వడ్డీలే రుణం బ్యాంకు ద్వారా ఇప్పిస్తే కార్మికుడే సొంతగా ఇల్లు కట్టుకుంటాడు. కార్మికుల క్వార్టర్లు కట్టాల్సిన అవసరం ఉండదు, మెయింటెనెన్స్ ఖర్చు ఉండదు. ఇవన్నీ కూడా ఉన్నామని చెప్పాం. అయినా మేనేజ్మెంట్ స్పందిస్తలేదు. అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియాలో పెరక్స్ మీద కార్మికులకు 6 సంవత్సరాలుగా కంపెనీ పేమెంట్ చేస్తూ ఉంటే సింగరేణి కార్మికులకు ఇవ్వటం లేదు. కాంట్రాక్ట్ కార్మికులకి కోల్ ఇండియాలో హై పవర్ కంపెనీ వేజెస్ ఇస్తే సింగరేణిలో కనీసం